బలగం చిత్రంతో తెలంగాణ పల్లె జీవితంలోని భావోద్వేగాలను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి తన మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ఎల్లమ్మ అనే మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి సంక్రాంతి పండుగ వేళ ఒక అదిరిపోయే గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలంగా టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నారని. ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఎల్లమ్మ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో డిఎస్పీ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కేవలం సంగీతంతోనే కాకుండా నటుడిగా కూడా మెప్పించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ పార్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపిస్తున్నారు. విడుదలైన గ్లిమ్స్ తో డిఎస్పీ మాస్ లుక్, ఆయన మేక్ ఓవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో డప్పు వాయిస్తూ ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్ గా నిలిచాయి. తన సినిమాకు తానే సంగీతాన్ని సమకూర్చుకోవడం మరో విశేషం. నిజానికి ఈ కథ ముందుగా నేచురల్ స్టార్ నాని యువ హీరో నితిన్ దగ్గరకు వెళ్ళింది. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో వేణు ఎల్దండి ఈ పాత్రకు దేవిశ్రీ ప్రసాద్ అయితేనే న్యాయం చేయగలరని భావించారు. ఒక సంగీత కళాకారుడి కథ కావడం, డిఎస్పీకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. బలగం తర్వాత వేణు ఎల్దండి తీస్తున్న సినిమా కావడంతో పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక పల్లెటూరి మట్టి వాసనతో డప్పు చప్పులతో ఈ ఎల్లమ్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.